2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందని చూపించారు. దీంట్లో రామ్ గోపాల్ వర్మ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమీ అంటే ఎక్స్ట్రా ఏం తీయలేదు. ఈ సినిమా 2014లో అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్రకారం ఆర్జీ ప్రకారం ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్నారు, కానీ పిక్చర్ అలాగే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 2014లో కలిసి పోటీ చేయడం, అలాగే 2019లో విడివిడిగా పోటీ చేయడం అంతవరకు చెప్పాడు. 2008 నుంచి ఇప్పటి వరకు 100 కోట్లు ఇచ్చాడు. ఏ నాయకుడు ఇచ్చాడు? సొంత డబ్బు చెమటోడ్చి ఏ నాయకుడు ఇచ్చాడు? అవును కాదు, ఎవరు సంపాదించింది ఆడే ఇస్తాడు. దోచుకోలేదు ఎక్కడ. ఎన్ని వస్తువులు ఉన్నాయి చూపిస్తారా మీరు? ఎవడు చూపించలేడు. ఎవరు దోచుకోలేదు. సినిమాకి ఎంత డబ్బులు వస్తాయి మీకు తెలీదా? ఎన్ని డబ్బులు వస్తాయి మీకు తెలీదా? కాదు, ఒక పార్టీకి ఒక రాజకీయ నాయకుడికి మీలాంటి ఇదేమంటారు, మీలాంటి మీడియా వ్యక్తులకి అందరికీ నమస్కారం చేస్తాను. ఏంటి సార్, ఎవరు గెలిచినా జనాలకు మంచి చేయండి సార్, మీ కాళ్ళకు నమస్కారం. ఇది ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా క్వశ్చన్ చేశాను. చంద్రబాబు నాయుడు కావచ్చు, మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, జనాలని ఆశ పెట్టి డబ్బులు ఇచ్చి మేము కుక్కలం కాదు సార్, బిస్కెట్లు వేయడానికి మేము కుక్కలం కాదు, మేము మనుషులం. దయచేసి మనుషుల్లా ట్రీట్ చేయండి. చెప్పండి ఒక నిమిషం. మీరు పవన్ కళ్యాణ్ గురించే క్వశ్చన్ చేస్తున్నారు, వైఎస్ జగన్ గురించి ఎందుకు అడగట్లేదు? అంటే మీరు భజన చేయట్లేదా? మీరు చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నారా లోకేష్ గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు చేసేది భజన కాదా? ఏంటంటే మీరు భజన చేయొచ్చు, ఒక వ్యక్తి ఉన్నట్టు మాట్లాడితే భజన చేస్తున్నాడు అనే మాట వస్తుంది. ఇది మన నా మాట ఒకటే అన్న, జనాలు ప్రజలు మీ అందరికి చెప్తుంది ఏంటంటే, దయచేసి ఎవడు మంచి చేయగలడు అని నమ్ముతారో, ఒక ఓటు అనేది అంబేద్కర్ గారు కొన్ని వందల మంది కలిసి ఇచ్చిన హక్కు, దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటే మీ తలరాత అలా ఉంటుంది. దయచేసి వాళ్ళు ఇచ్చే 500కో 1000కో వాళ్ళు ఇచ్చే క్వార్టర్ బాటిల్కో అమ్ముడుపోయి మీ కొడుకులు మాలాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నాం, మా తలరాతులు మాత్రం మార్చకండి. ఒక వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి చేశాడని చెప్పే వ్యక్తికి ఒకటే క్వశ్చన్, అక్కడ అభివృద్ధి జరిగితే నాలాంటి 100 మంది బెంగళూరుకి, హైదరాబాద్, ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు అడుగుతున్నారు సార్? అది జనాలు ఇష్టం సార్, మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది, జనాలు చేయాలి. ఏం సార్ అది ఎవరు సార్ మనం మాట్లాడుకోవడానికి? నేను ఒక అభిమాని, ఆయన గురించి ఆయన చేసిన మంచి గురించి చెప్పుకుంటాను. నేను వేరే వ్యక్తి చేసిన చెడు గురించి కూడా మాట్లాడతాను నేను. కాదు సార్, ఇదైతే బరాబర్గా చెప్తున్నాను. నేనైతే ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి చేసిందేంటి ఆలోచించండి. హైదరాబాద్ వదిలేసిన దర్జాగా మా విశాఖపట్నం ఉంది, మా విజయవాడ ఉంది, మా అమరావతి చెప్పగలం. ఈ రోజు త్రీ క్యాపిటల్స్ లేకపోయేసరికి ఓన్లీ హైదరాబాద్ మీద డిపెండ్ అయి ఉన్నాం. మనకి ఎందుకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది? అయినా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు మనకి అవును, వైజాగ్ వచ్చావా? చూసారా?